హలో గాయ్స్, ఈరోజు మనం యూనిట్ 5 అంటే MySQLకి PHPకి ఎలా కనెక్ట్ చేయాలి. సో హౌ టు ఇంటరాక్ట్ విత్ MySQL యూజింగ్ PHP అన్న దాని గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో అందులో భాగంగా మనం ఈరోజు ఈ పర్టికులర్ వీడియోలో 4 టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో వాటిలో ఫస్ట్ది ఏంటంటే డిఫరెన్సెస్ బిట్వీన్ MySQL అండ్ MySQLi. సో MySQL అంటే ఏంటి అండ్ MySQLi అంటే ఏంటి, తర్వాత MySQLకి PHPకి ఎలా కనెక్ట్ చేయాలి, తర్వాత డేటాబేస్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ దెన్ టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి PHPలో సో దట్ వీ కెన్ కమ్యూనికేట్ విత్ MySQL డేటాబేస్. ఈ 4 టాపిక్స్ గురించి మనం ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. సో ఫస్ట్ వన్, వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ MySQL అండ్ MySQLi. సో ఈ రెండు PHP ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మీకు వచ్చే ఎక్స్టెన్షన్స్ సో దట్ వీ కెన్ కమ్యూనికేట్ విత్ MySQL త్రూ PHP. ప్రీవియస్ గా మనకి MySQL అనే ఎక్స్టెన్షన్ ఉండేది, దాన్ని కొంచెం ఇంప్రూవ్ చేసి లేటెస్ట్ వర్షన్స్లో MySQLi అన్నది వచ్చిందనమాట. సో MySQLi అన్నది MySQL ఇంప్రూవ్డ్ అంటారు. MySQL నేను ఏదైతే హైలైట్ చేస్తున్నానో అది ఆల్రెడీ అవుట్డేటెడ్ అయిపోయింది. సో అవన్నీ డీటెయిల్స్ మనం డిఫరెన్సెస్లో చూడబోతున్నాం. సో ప్రస్తుతం మనం ఏదైనా డేటాబేస్ క్రియేట్ చేయాలన్నా లేకపోతే ఇన్సర్ట్ చేయాలన్నా మనం MySQLi దాంతోనే ఆ ఫంక్షన్తోనే మనం ఇంటరాక్ట్ అవుతాం అనమాట. సో లెట్స్ సీ. MySQL and MySQLi both are PHP based extensions which we use to make connection with our database. మన డేటాబేస్కి కనెక్ట్ అవ్వడానికి ఈ రెండు ఫంక్షన్స్ని మనం యూజ్ చేస్తామంట. అండ్ హ్యాండిల్ డేటాబేస్ క్వైరీ త్రూ PHP. వీటి ఫంక్షన్స్ ద్వారా మనం డేటాబేస్ క్వైరీస్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. అండ్ దెన్ ఇట్ మేక్స్ ఈజియర్ టు కమ్యూనికేట్. ఈ రెండు ఫంక్షన్స్ మనం ఈజీగా కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగపడతాయంట. మేక్స్ ఈజియర్ టు కమ్యూనికేట్ విత్ డేటాబేస్ అండ్ హ్యాండిల్ ఆల్ డేటాబేస్ రిలేటెడ్ క్వైరీస్. దెర్ ఆర్ లార్జ్ సెట్ ఆఫ్ ఫంక్షన్స్ అవైలబుల్ ఇన్ దీస్ ఫంక్షన్స్. సో వీటిల్లో భాగంగా కొన్ని ఫంక్షన్స్, ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అనేవి మనం ఉపయోగించుకుని ఆ క్వైరీస్ అనేవి రన్ చేస్తాం అన్నమాట. సో ఆల్రెడీ నేను చెప్పిన విధంగానే MySQL ఎక్స్టెన్షన్ ఈజ్ డెప్రికేటెడ్ అన్న అవుట్డేటెడ్ అన్న ఒకటే. సో MySQL extension is deprecated and now it will not available in future PHP versions. ప్రస్తుతం మనం వాడుతున్న PHP వెర్షన్లో కూడా MySQL ఎక్స్టెన్షన్ అనేది లేదు, ఓన్లీ MySQLi అన్న ఎక్స్టెన్షన్ మాత్రమే ఉంది. సో ఇన్స్టెడ్ వి షుడ్ యూజ్ MySQLi. దాన్ని ఏమంటారు, MySQL ఇంప్రూవ్డ్ అంటారు, విచ్ ఇస్ మోర్ సెక్యూర్డ్ అండ్ హై పెర్ఫార్మెన్స్ ఎక్స్టెన్షన్ వెన్ కంపేర్డ్ టు ఓల్డర్ MySQL. వీటిని ఉపయోగించుకుంటే మనకి ఏమొస్తాయండి, పర్ఫార్మెన్స్ బాగుంటుంది, అదేవిధంగా కొంచెం సెక్యూరిటీ ఫీచర్స్ అనేవి MySQLi అనే ఎక్స్టెన్షన్లో మనకు లభిస్తున్నాయని చెప్తున్నా. సో మనం ఇప్పుడు క్లియర్ కట్గా కొన్ని డిఫరెన్సెస్ చూద్దాం. ఫస్ట్ ఏంటంటే, అసలు MySQL అనే ఎక్స్టెన్షన్ PHP 2.0లో యాడ్ అయింది అండ్ డిప్రికేటెడ్ ఇన్ PHP 5.5.0. PHP 5 వెర్షన్లో అది అవుట్డేటెడ్ అయిపోయింది. అప్పటి నుంచి మనకి ఈ పర్టికులర్ ఏదైతే హైలైట్ చేస్తున్నానో ఆ పర్టికులర్ ఎక్స్టెన్షన్ అనేది మనకు రావట్లేదు. అదేవిధంగా మనం MySQLi చూస్తే ఇట్ ఈస్ యాడెడ్ ఇన్ PHP 5.5 అండ్ విల్ వర్క్ ఆన్ MySQL 4. MySQL 4 కన్నా తర్వాత ఏమైనా వర్షన్స్ ఉంటే వాటి మీద ఈ పర్టికులర్ ఎక్స్టెన్షన్ అనేది వర్క్ అవుతుందంట. నా కంప్యూటర్లో MySQL వర్షన్ ఏంటి, అలాగే PHP వర్షన్ ఏంటి, ఇలాంటివన్నీ ఒకసారి చూద్దాం. సో దానికోసం నేను కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తాను. బిఫోర్ దాట్, సో మీరు ఇప్పుడు కమాండ్స్ కొట్టే ముందు మీరు ఏం చేస్తారంటే, నేను XAMPP అనే వెబ్ సర్వర్ని ఇన్స్టాల్ చేసుకున్నాను. సో అందుకని నేను XAMPPని ఒకసారి రన్ చేస్తాను. సో XAMPP కంట్రోల్ ప్యానల్ని నేను రన్ చేస్తాను. బై డిఫాల్ట్ ఈ రెండు రన్నింగ్లోనే ఉన్నాయి. ప్రీవియస్గా నేను ఇది ఆన్ చేసి పెట్టాను. సో ఇట్ ఈస్ రన్నింగ్. సో నేను మీకు మళ్ళీ చూపిస్తాను. సో బై డిఫాల్ట్ కనుక మీరు ఇలా ఓపెన్ చేస్తే ఈ రెండు రన్ స్టేట్లో ఉండవు. సో మనం స్టార్ట్ చేయాలి అండ్ దెన్ మీకు గ్రీన్ స్టేటస్ వస్తే అది రన్ అవుతున్నట్టు లెక్క. సో మళ్ళీ దీన్ని స్టార్ట్ చేయండి, మీరు రెండు గ్రీన్ రావాలి. సో అప్పుడు మీకు రన్ అవుతున్నట్టు లెక్కండి. సో ఇప్పుడు మనం XAMPP అనే సర్వర్ అనేది రన్ చేస్తున్నాం, రన్ అయింది. ఇప్పుడు డైరెక్ట్గా మనం కమాండ్స్ అనేవి పర్ఫామ్ చేసుకోవచ్చు. MySQL -version. సో MySQL వర్షన్ ఎంత ఇప్పుడు 15.1. సో వాళ్ళు ఎక్కడున్నారు అంటే MySQL 4.1.3 తర్వాత ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్తున్నారు. సో ఇప్పుడు మనం MySQL వర్షన్ ఎంత 15. సో మనం చాలా లేటెస్ట్గా ఉన్నాం. ఓకే, దాని మీద MySQLi అనే ఎక్స్టెన్షన్ వర్క్ అవుతుందండి. వాట్ అబౌట్ PHP వర్షన్? PHP వర్షన్ నేను ఏం యూజ్ చేస్తున్నానో ఒకసారి చూపిస్తానండి. PHP -version
అని టైప్ చేసి ఎంటర్ కొడితే మీకు పిహెచ్పి వర్షన్ అనేది కనిపిస్తుంది. వాట్ ఈస్ ద పిహెచ్పి వర్షన్ విచ్ ఐ ఆమ్ యూజింగ్ 8.2.12. సో అదే పాయింట్ నేను ఇక్కడ రాశాను. దాన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది, ఆల్రెడీ ఉన్న MySQL అంటే ఓల్డర్ ఎక్స్టెన్షన్ అనేది డిప్రికేట్ అయ్యింది. ద లేటెస్ట్ వర్షన్ అంటే MySQLi అనేది వర్కింగ్ లో ఉంది. దీన్ని మీరు విజువల్ గా చూడాలి అంటే ఎక్కడైతే మీరు XAMPP ని ఇన్స్టాల్ చేశారో ఆ లొకేషన్కి మీరు వెళ్ళాల్సి ఉంటుంది. నేను XAMPPని C డ్రైవ్లో ఇన్స్టాల్ చేశాను. వేర్ ఇట్ ఈస్ XAMPP. సో దీంట్లో మీకు EXT అనే ఫోల్డర్ ఉంటుంది. PHP ఫోల్డర్లో EXT అనే ఫోల్డర్ ఉంటుంది. సో ఇందులో మీకు MySQLi అనేది ఉందో లేదో సెర్చ్ చేద్దాం. MySQLi అనేది ఉందో లేదో సెర్చ్ చేద్దాం. ఉంది. సో MySQLలో చూడండి, డస్ నాట్ సపోర్ట్ ప్రిపేర్డ్ స్టేట్మెంట్స్. ప్రిపేర్డ్ స్టేట్మెంట్స్ అనేవి MySQL ఎక్స్టెన్షన్లో సపోర్ట్ చేయవు. ప్రిపేర్డ్ స్టేట్మెంట్స్ అంటే DDL కానీ DML కమెంట్స్ని మనం క్వైరీస్ రాస్తాం కదా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని కానీ లేకపోతే ఇన్సర్ట్ ఇంటూ కానీ అప్డేట్ కానీ ఇలాంటివి రాస్తాం కదా, ఇవేమి కమెంట్స్ MySQL ఎక్స్టెన్షన్ అంటే ఓల్డర్ ఎక్స్టెన్షన్లో సపోర్ట్ చేయండి. వేరేజ్ MySQLiలో ఈ పర్టికులర్ కమెంట్స్లన్నీ మనం వర్క్ చేసుకోగలుగుతాం. అవన్నీ మనం ఈ పర్టికులర్ వీడియోలోనే చూడబోతున్నాం. అండ్ దెన్ MySQL ఇట్ డస్ నాట్ సపోర్ట్ స్టోర్డ్ ప్రొసీజర్స్ని సపోర్ట్ చేయదు. అండ్ PLSQL అనేది ఉంటుంది కదా, PLSQL మనం ప్రాక్టీస్ చేసినప్పుడు స్టోర్డ్ ప్రొసీజర్స్ మనం చూస్తాం. అలాంటి వాటిని MySQL ఓల్డర్ ఎక్స్టెన్షన్ సపోర్ట్ చేయదు. అదేవిధంగా MySQLiలో స్టోర్డ్ ప్రొసీజర్స్ సపోర్ట్ చేస్తాయి. సో ఇందులో MySQL అనేది ఓన్లీ ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్ మాత్రమే, అంటే ప్రొసీజరల్ ఇంటర్ఫేసెస్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. వేరేజ్ MySQLiలో మీరు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్గా కూడా మీరు కోడింగ్ అనేది చేయొచ్చు. సో ఇట్ సపోర్ట్స్ బోత్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అండ్ ప్రొసీజరల్ ఇంటర్ఫేసెస్. సో MySQL అన్నది వెన్ కంపేర్ టు MySQLi ఇది సెక్యూరిటీ కొంచెం తక్కువ ఇస్తుంది. అండ్ మీకు డీబగ్గింగ్ ఫీచర్స్ ఇలాంటివన్నీ కొంచెం తక్కువ ఉంటాయి. వేరేజ్ వెన్ కమ్స్ టు MySQLi ఎక్స్టెన్షన్ ఇట్ ఈస్ కమ్స్ విత్ ఎన్హాన్స్డ్ సెక్యూరిటీ బాగా ఎక్కువ ఉంటుంది. అలాగే డీబగ్గింగ్ చేసుకోవడానికి కూడా మనకి ఈజీగా లభిస్తుంది. మీకు యూ కెన్ ఫైండ్ ద ఎర్రర్స్ వెరీ ఈజీలీ. అండ్ దెన్ ట్రాన్సాక్షన్స్ ఆర్ హ్యాండిల్డ్ బై SQL క్వైరీస్. ట్రాన్సాక్షన్స్ అన్నీ మీరు SQL క్వైరీస్ ద్వారా హ్యాండిల్ చేస్తారు. ఇందులో మీకు పర్టికులర్ ఒక API అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ API దగ్గర నుంచి మీకు క్వైరీస్ అనేవి రన్ అవుతాయి. MySQL సపోర్ట్స్ ట్రాన్సాక్షన్స్ త్రూ API. ఎక్స్టెన్షన్ డైరెక్టరీ వచ్చేసి EXT/MySQL అన్నది ప్రీవియస్గా ఉన్న ఎక్స్టెన్షను. ఇందులో EXT/MySQL అన్నది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎక్స్టెన్షన్. సో ఇవి బేసిక్ డిఫరెన్సెస్ బిట్వీన్ MySQL అండ్ MySQLi. సో తర్వాత మనం PHPని యూజ్ చేసి MySQLకి ఎలా కనెక్ట్ చేయాలో చూస్తాం. సో దానికోసం మీరు MySQLi నేను ఏదైతే హైలైట్ చేస్తున్నానో ఆ యొక్క ఫంక్షన్ని మనం వాడవలసి ఉంటుంది. ఇన్ ఆర్డర్ టు కనెక్ట్ విత్ MySQL డేటాబేస్ వీ కెన్ యూస్ ఫాలోయింగ్ ఫంక్షన్స్. ఫస్ట్ వన్ ఈజ్ MySQL_connect బట్ ఇట్ ఈస్ డెప్రికేటెడ్. అది అవుట్డేటెడ్ అయిపోయిందంట ఫ్రమ్ PHP 5.5. సో ఇట్ ఈస్ నో లాంగర్ యూస్డ్. సో మనం ఏది యూజ్ చేయాలి, MySQL_connect అనే ఫంక్షన్ని మనం యూజ్ చేయవలసి ఉంటుంది. సో అది ఒకసారి చూద్దాం. దీని యొక్క సింటాక్స్ ఇలా ఉంటుంది. ఇట్ ఈస్ యూజ్డ్ టు కనెక్ట్ with MySQL database. It returns resource if connection is established or null. ఓకే, సో దీన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తే దట్ వుడ్ బి బెటర్. PHP యూజ్ చేసి ఎలా కనెక్ట్ చేస్తారో ఈ ప్రోగ్రామ్ ద్వారా చూద్దామండి. సో ఫస్ట్ మీరు హోస్ట్, యూజర్ నేము, పాస్వర్డ్ ఇవి ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. సో ఫస్ట్ ఏం ప్రొవైడ్ చేయాలి, హోస్ట్ని చేయాలి. హోస్ట్ అంటే మీ యొక్క హోస్ట్ నేమ్. సో హోస్ట్ నేమ్ వచ్చేసి లోకల్ హోస్ట్లోనే ఇది రన్ అవుతుంది కాబట్టి లోకల్ హోస్ట్. యూజర్ నేమ్ వచ్చేసి రూట్ అండి. బై డిఫాల్ట్ రూట్లో ఉంటుంది కాబట్టి రూట్ అని ఇచ్చాను. ఒకవేళ మీరు ఇంకొక యూజర్ క్రియేట్ చేసుకుంటే ఆ యూజర్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. పాస్వర్డ్ బై డిఫాల్ట్ ఏమి ఉండదు. ఈ పర్టికులర్ రూట్ యూజర్ నేమ్కి ఎలాంటి పాస్వర్డ్ అవసరం లేదు బై డిఫాల్ట్గా. మనం ఏది కాల్ చేయాలంటే కనెక్ట్ చేయడానికి MySQLi_connect అనే ఫంక్షన్ వాడి మనం కనెక్ట్ చేయాలి. సో దానికి కావాల్సిన పారామీటర్స్ ఏంటంటే హోస్ట్, యూజర్ నేమ్ అంటే ఇక్కడ రూట్ అని వచ్చింది. సో మీ పర్టికులర్ యూజర్ నేమ్ అనేది మీరు ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. అండ్ పాస్వర్డ్ అనేది ఇందులో ప్రస్తుతానికి ఏమీ లేదు. ఒకవేళ మీరు పెట్టుకుంటే ఆ పాస్వర్డ్ అనేది అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో తర్వాత డేటాబేస్ కూడా ఇవ్వచ్చు. ఒకవేళ మీరు పర్టికులర్ డేటాబేస్ కనుక మీరు కనెక్ట్ చేయాలనుకుంటే 4th ఆప్షన్ కింద మీరు డేటాబేస్ ఇవ్వచ్చు. అది మనం ఫ్యూచర్ ఎగ్జాంపుల్లో మనం చూడబోతున్నాం. సో ఇఫ్ ఒకవేళ కనెక్షన్ అనేది కరెక్ట్గా ఉంటే, అంటే MySQL_connect అనేది ట్రూ రిటర్న్ చేస్తే, అంటే అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, మీరు కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయగలిగారు అని అనుకుంటే
అంటే ట్రూ అని గనక మీకిస్తే మీకేం ప్రింట్ అవుతుందంటే కనెక్టెడ్ సక్సెస్‌ఫుల్లీ అనేది ప్రింట్ అవ్వాలని నేను ఎకో స్టేట్మెంట్‌లో రాశాను. ఒకవేళ మీరు ఇందులో ఏదైనా తప్పు చేశారనుకోండి, అప్పుడు ఎల్స్ నాట్ కనెక్టెడ్ అనేది ఇచ్చాను. ఓకేనా? వన్స్ మన కనెక్షన్స్ అన్నీ కరెక్ట్‌గా అయిపోయి, మీ వర్క్ అంతా అయిపోయింది అని అనిపించుకుంటే, మీరు ఆ పర్టిక్యులర్ రిసోర్సెస్‌ని క్లోజ్ చేయాలి. సో, MySQLi_close అనే మెథడ్ ద్వారా ఆర్ ఫంక్షన్ ద్వారా మనం ఆ కనెక్షన్‌ని క్లోజ్ చేయవలసి ఉంటుంది. అది బెటర్ ప్రాక్టీస్. అది గుడ్ ప్రోగ్రామింగ్ మెమరీని లీక్ అవ్వకుండా చూడడానికి ఆ పర్టిక్యులర్ వేరియబుల్స్‌ని ఆర్ రిసోర్సెస్‌ని మనం క్లోజ్ చేయాలి. ఈ ఒక్క ప్రోగ్రామ్ మనం రన్ చేసి ఒకసారి చూద్దామండి. సో, దీనికి ఆల్రెడీ నేను కోడ్ రాసి పెట్టుకున్నాను. ఐ జస్ట్ వాంట్ టు ఎగ్జిక్యూట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. నేను ఎక్కడ స్టోర్ చేశానంటే ఎగ్జాంపుల్‌లో నేను ఈ ప్రోగ్రామ్స్ రన్ చేస్తున్నాను. సో, దానికి కావాల్సిన విధంగా దిస్ పీసీలో సి డ్రైవ్‌లో ఎగ్జాంప్ అనే ఫోల్డర్‌లో సో, ఈ హెచ్‌డి డాక్స్‌లోనే మనం ప్రోగ్రామ్స్‌ని సేవ్ చేసుకుంటాం. హెచ్‌డి డాక్స్‌లో వి హావ్ ఎ ఫోల్డర్ కాల్డ్ PHP_DB. PHP_DBలో నేను ఈ ప్రోగ్రామ్స్‌ని సేవ్ చేసుకున్నాను. సో, ఇందుకి PHP_DB. సో, ఇందులో నేను 3 ప్రోగ్రామ్స్ ఆల్రెడీ సేవ్ చేసుకుంచుకున్నాను. మనం ఫస్ట్ డాట్ PHPని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం అనమాట. మీరేం చేస్తారంటే వెబ్ బ్రౌజర్‌లోకెళ్ళి లోకల్ హోస్ట్ అడ్రస్ ఏంటంటే 127.0.0.1 ఆర్ మీకు ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకోలేకపోతే మీరు లోకల్ హోస్ట్ ఫార్వర్డ్ స్లాష్ ఆ తర్వాత మీరు PHP/DB ఇలా టైప్ చేసి ఒకసారి కొడితే మీకు డైరెక్ట్గా ఆ ఫోల్డర్ స్ట్రక్చర్ అనేది చూపిస్తుంది. సో, ఫస్ట్ డాట్ PHPని ఎగ్జిక్యూట్ చేయండి. ఫస్ట్ డాట్ PHPని ఎగ్జిక్యూట్ చేస్తే మీకు కనెక్టెడ్ సక్సెస్ఫుల్ అనేది వచ్చింది. జస్ట్ మీకు పాస్వర్డ్, యూజర్ నేమ్ కరెక్ట్‌గా కొడితే మీకు కనెక్ట్ అయిపోతుందనమాట. కమాండ్ ద్వారా ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటే మీరు సీఎండీ ఓపెన్ చేసి ఫోల్డర్ స్ట్రక్చర్ ఎక్కడుందో ఆ పాత్‌ని ఒకసారి కాపీ చేసి కమాండ్ ప్రాంప్ట్‌కి రండి. సో, ఇక్కడ మీరేం చేస్తారంటే సీడీ చేంజ్ డైరెక్టరీ ఆ పాత్ అనేది మీరు ఇక్కడ ఇవ్వండి. ఇస్తే మనం ఆ పర్టిక్యులర్ ఫోల్డర్‌కి మనం వెళ్ళిపోతాం అనమాట. వెళ్ళిపోయిన తర్వాత మీరు కమాండ్ ప్రాంప్ట్ ద్వారా రన్ చేయాలంటే PHP స్పేస్ ఫస్ట్ డాట్ PHP అని మీరు ఎంటర్ చేస్తే ఈ కోడ్ అనేది రన్ అవుతుంది. సో, కనెక్టెడ్ సక్సెస్ఫుల్లీ. ఈ విధంగా కూడా మీరు ప్రోగ్రామ్స్‌ని రన్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత డేటాబేస్ ఎలా క్రియేట్ చేయాలి? టేబుల్స్ అన్నీ ఒక డేటాబేస్ లోపల స్టోర్ చేసుకుంటాం. సో, వాట్ ఈస్ డేటాబేస్ అనేది ఒకసారి చూద్దామండి. క్రియేటింగ్ ఏ MySQL డేటాబేస్ యూజింగ్ PHP. సో, వాట్ ఈస్ డేటాబేస్? ఏ డేటాబేస్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ ఆల్రెడీ DBMSలో ఉన్న డెఫినేషన్ రాయలేదు. అసలు డేటాబేస్‌లో ఏముంటాయని రాశాను. సో, ఈ డేటాబేస్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ టేబుల్స్, వ్యూస్, ఇండెక్సెస్ అండ్ స్టోర్డ్ ప్రొసీజర్స్ అండ్ అదర్ డేటాబేస్ ఆబ్జెక్ట్స్. డేటాబేస్‌లో మనకి టేబుల్స్ ఉంటాయి, వ్యూస్ ఉంటాయి, ఇండెక్సెస్ ఉంటాయి, స్టోర్డ్ ప్రొసీజర్స్ ఉంటాయి, కర్సర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం డేటాబేస్‌లో స్టోర్ చేసుకోవచ్చు. ఇన్ ఆర్డర్ టు క్రియేట్ MySQL డేటాబేస్ త్రూ PHPలో MySQL డేటాబేస్ క్రియేట్ చేయాలి అంటే మనం ఏది వాడాలి? క్రియేట్ అనే స్టేట్మెంట్ వాడాలి. క్రియేట్ డేటాబేస్ అనే స్టేట్మెంట్ వాడాలి. ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్ క్రియేట్ ఏ డేటాబేస్ నేమ్ కాల్డ్ MyDB. సో, ఇప్పుడు నేను ఏదైతే మీకు కింద ఇస్తున్నానో, కింద ఇచ్చే ప్రోగ్రామ్ ద్వారా మనం ఏ డేటాబేస్‌ని క్రియేట్ చేసుకుంటున్నాం? MyDB అనే డేటాబేస్‌ని క్రియేట్ చేసుకోబోతున్నాం. సో, ఈ ప్రోగ్రామ్ ఒకసారి నేను రన్ చేసి చూపిస్తాను. సో, సెకండ్ డాట్ PHPలో నేను ఆ కోడ్ అనేది రాసుంచాను. ఓపెన్ విత్ నోట్‌ప్యాడ్. సో, ఇక్కడ మీకు పారామీటర్స్ ఏమి ఇవ్వాలంటే సర్వర్ నేమ్ ఇవ్వాలి. సో, లోకల్ హోస్ట్ అనేది సర్వర్ నేమ్. యూజర్ నేమ్ వచ్చేసి బై డిఫాల్ట్ రూట్‌లో ఉంటుంది. రూట్ అని ఇవ్వండి. పాస్వర్డ్ సో, ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జాంపుల్‌లో చూసిన విధంగానే పాస్వర్డ్ ఏమీ లేదు ఇక్కడ. సో, కనెక్షన్ అనేది ఒక ఆబ్జెక్ట్ తీసుకొని మీరు MySQLi_connect అనే మెథడ్ ద్వారా అనే ఫంక్షన్ ద్వారా మీరు పాస్ చేయవలసి ఉంటుంది. ఏమేమి పాస్ చేయాలంటే సర్వర్ నేమ్, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఈ 3 పారామీటర్స్ పాస్ చేయాలి. సో, తర్వాత మీకు తర్వాత మనం డేటాబేస్ క్వైరీస్‌ని రాయాల్సి ఉంటుంది. సో, SQL అనే ఒక ఆబ్జెక్ట్‌ని తీసుకొని దాంట్లో మీరేం చేస్తారంటే క్రియేట్ డేటాబేస్ MyDB అనే డేటాబేస్‌ని క్రియేట్ చేసుకుంటున్నారు కాబట్టి నేనేం చేస్తున్నాను క్రియేట్ డేటాబేస్ MyDB అనే డేటాబేస్‌ని క్వైరీని రాశాను. రాసిన తర్వాత మీరు ఈ ఇక్కడ కనెక్షన్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు కదా! ఈ కనెక్షన్ డాట్ క్వైరీ అన్నది ఒక ఫంక్షన్ ఉంటుంది. ఆ క్వైరీలో ఈ పర్టిక్యులర్ క్వైరీని మీరు పంపించాల్సి ఉంటుంది. ఏ క్వైరీని? క్రియేట్ డేటాబేస్ MyDB అన్నది పంపించాల్సి ఉంటుంది. ఒకవేళ ఇది గనక ట్రూ అయితే అంటే మీరు డేటాబేస్ ఇవన్నీ కరెక్ట్‌గా ఇచ్చారనుకోండి. కనెక్షన్ కరెక్ట్‌గా ఇచ్చి అండ్ ఈ క్వైరీలో ఎలాంటి ఎర్రర్ మీరు చేయకుండా కరెక్ట్ క్వైరీ ఇస్తే అండ్ ఆల్రెడీ ఆ డేటాబేస్ అనేది
ఎగ్జిస్ట్ అయ్యి ఉండకూడదు. సో, అలాంటి పారామీటర్స్ అన్నీ సాటిస్ఫై అయితే ఇది మీకు ట్రూ రిటర్న్ ఇస్తది. ఓకేనా? సో, ఏమేమి ఉంటాయి? ఈ కనెక్షన్ అనేది మీకు సక్సెస్‌ఫుల్ అయితే ఫస్ట్. దెన్ ఈ క్వెరీలో ఎలాంటి ఎర్రర్ లేనప్పుడు ఆల్రెడీ ఈ పర్టిక్యులర్ డేటాబేస్ పేరుతో PHP డేటాబేస్‌లో ఈ డేటాబేస్ అనేది ఉండకూడదు. ఓకే. సో, ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అయితే ఈ పర్టిక్యులర్ ఫంక్షన్ ఈ క్వెరీ అనే ఫంక్షన్ మీకు ట్రూ రిటర్న్ చేస్తది. సో, ఈ 2 గనక ట్రూ అయితే డేటాబేస్ క్రియేటెడ్ సక్సెస్‌ఫుల్లీ అన్నది ప్రింట్ అవుతుంది. సో, అది కాకపోతే మీకు ఎర్రర్ క్రియేటింగ్ డేటాబేస్ అనేది మీకు వస్తది. సో, తర్వాత ఆ కనెక్షన్ కూడా మీరు క్లోజ్ చేసుకోవాలి. /కాన్ అని చెప్పి క్లోజ్ అనేది చేయాలి. సో, ఈ విధంగా మనకి డేటాబేస్ అన్నది క్రియేట్ చేసుకోవచ్చు. సో, ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం. second.php డేటాబేస్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ చూడండి. డైరెక్ట్‌గా దాన్ని మీరు రన్ చేస్తే మనకి క్రియేట్ అయిపోయింది. ఒకసారి మీరు విజువల్‌గా చూడాలి అనుకుంటే 127.0.0.1 సో, తర్వాత మీరు ఏం చేస్తారంటే PHP MyAdmin అని చేసి ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొడితే మీకు డేటాబేసెస్ అనేవి కనిపిస్తాయి. ఇక్కడ డేటాబేసెస్ అనే ఫోల్డర్ ఉంది కదా! ఈ డేటాబేసెస్‌లో మీకు MyDB అన్నది కనిపించింది. ఓకేనా? ఇది క్రియేట్ అయింది. సో, ఇది మీరు ఒకసారి నేను డ్రాప్ చేసేస్తున్నాను చూడండి. MyDB అనే డేటాబేస్‌ని డ్రాప్ చేసేసాను. సో, ఇప్పుడు కమాండ్ ద్వారా చూద్దాం. ఇవి బై డిఫాల్ట్ ఉన్న డేటాబేసెస్. PHP MyAdminలో బై డిఫాల్ట్‌గా ఉన్న డేటాబేసెస్ ఇవి. సో, నేను కమాండ్ ప్రాంప్ట్ ద్వారా మీకు చూపిస్తానండి. సో, ఇప్పుడు చూడండి. సో, మీకు MySQL స్పేస్ ముందుగా యూజర్ నేమ్ ఇస్తాను. యూజర్ నేమ్ అంటే ఏంటి? -u అనే ఆప్షన్ ద్వారా మనం యూజర్ నేమ్ ఇవ్వాలి. రూట్ పాస్వర్డ్ ద్వారా p అని ఇస్తాం. -p అని కొట్టి ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొడితే పాస్వర్డ్ అడుగుతుంది. నేను పాస్వర్డ్ రూట్‌కి ఏం పెట్టలేదు కాబట్టి డైరెక్ట్‌గా ఎంటర్ కొట్టేయండి. కొట్టేస్తే మీకు డేటాబేస్ అనేది కనెక్ట్ అవుతుంది. సో, ఇప్పుడు మీరు షో డేటాబేసెస్ అని ఒక క్వెరీని రన్ చేయండి. సో, డేటాబేసెస్ కొడితే మీకు బై డిఫాల్ట్ ఇక్కడ ఏదైతే కనిపిస్తున్నాయో ఆ డేటాబేసెస్ ఇక్కడ మీకు డిస్ప్లే అవుతాయి. సో, డేటాబేసెస్ అనే క్వెరీ రన్ చేస్తే మీకు బై డిఫాల్ట్ ఏమైతే ఉన్నాయో అవి మీకు డిస్ప్లే అవుతాయి. సో, ఇప్పుడు నేను ఇక్కడి నుంచి బయటకు వద్దాం అనుకుంటున్నాను. Ctrl+C నొక్కండి. మీరు బయటకు వచ్చేసారు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ చూడండి. ఇక్కడ ఏమీ లేదు. ఇప్పుడు PHP స్పేస్ మనం సెకండ్ దాన్ని రన్ చేస్తున్నాం. second.php ఓకే. PHP స్పేస్ second.php ఇది రన్ చేస్తే మీకు ఇక్కడ డేటాబేస్ అన్నది క్రియేట్ అవుతుంది. అప్పుడు ఒకవేళ రిఫ్రెష్ చేస్తే ఆ డేటాబేస్ అనేది ఇక్కడ రిఫ్రెష్ అవుతుంది. ప్రస్తుతానికి ఇక్కడ ఏమీ మీకు MyDB అనే డేటాబేస్ లేదు. ఇప్పుడు క్రియేట్ చేయబోతున్నాం. ఇప్పుడు చూడండి PHP స్పేస్ second.php డేటాబేస్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇక్కడ మీకు రిఫ్రెక్ట్ అవ్వలేదు. మనం రీఫ్రెష్ చేయాలి. రీఫ్రెష్ చేస్తే MyDB అన్నది వచ్చింది. ఓకేనా? సో, ఇదే విధంగా మీరు MySQLలో కూడా చూడొచ్చు. అంటే MySQL కమాండ్ ప్రాంప్ట్‌లో కూడా చూడొచ్చు. సో, దానికి మీరు ఏం చేస్తారు? MySQL స్పేస్ -u యూజర్ నేమ్ ఏంటి? రూట్ పాస్వర్డ్ -p పాస్వర్డ్ ఏమీ అక్కర్లేదు కాబట్టి ఇక్కడ మీరు షో డేటాబేసెస్ ఇందాక MyDB రాలేదు. ఇప్పుడు వస్తుంది. ఇక్కడ MyDB అన్నది వచ్చింది చూడండి. ఓకేనా? ఈ విధంగా మనం డేటాబేస్‌ని క్రియేట్ చేసుకోవచ్చు PHP కోడ్ ద్వారా. టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి అన్నది ఈ కోడ్ ద్వారా చూద్దాం. వి కెన్ క్రియేట్ టేబుల్స్ ఇన్సైడ్ ద డేటాబేస్. సో, డేటాబేసెస్‌లో టేబుల్స్ ఉంటాయి, వ్యూస్ ఉంటాయి, స్టోర్డ్ ప్రొసీజర్స్ ఉంటాయి. సో, మనం ఏం క్రియేట్ చేస్తున్నాం? టేబుల్ క్రియేట్ చేస్తున్నాం. వి కెన్ క్రియేట్ టేబుల్స్ ఇన్సైడ్ ద డేటాబేస్ దట్ విల్ యాక్చువల్లీ హోల్డ్ ద డేటా. ఏ టేబుల్ ఆర్గనైజెస్ ద ఇన్ఫర్మేషన్. అసలు టేబుల్‌లో ఏముంటాయి? రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. సో, ద SQL క్రియేట్ స్టేట్మెంట్ దీనికి కూడా మనం క్రియేట్ స్టేట్మెంట్ అంటే DDLతోనే మనం క్రియేట్ చేస్తాం. క్రియేట్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ టేబుల్ ఇన్ డేటాబేస్. సో, మీరు వాడే క్వెరీ ఎలా ఉంటుంది? క్రియేట్ టేబుల్ అనే దాంతో స్టార్ట్ అవుతుందన్నమాట. లెట్స్ మేక్ ఎ SQL క్వెరీ యూజింగ్ ద క్రియేట్ టేబుల్ స్టేట్మెంట్. క్రియేట్ టేబుల్ స్టేట్మెంట్‌తో క్వెరీని మనం క్రియేట్ చేయాలి. ఆఫ్టర్ దట్ వి విల్ ఎగ్జిక్యూట్ దిస్ SQL క్వెరీ. ఆఫ్టర్ దట్ మనం ఏం చేయబోతున్నాం? ఈ SQL క్వెరీని ఎలా రన్ చేయబోతున్నామో చెప్తున్నారు. త్రూ పాసింగ్ ఇట్ టు దేంట్లో పాస్ చేయాలి SQL క్వెరీని? ఒక ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్ పేరు ఏంటంటే MySQLi_query అన్న ఫంక్షన్ ద్వారా మనం దీన్ని రన్ చేసుకోబోతున్నాం. MySQLi_query ఈ ఫంక్షన్ ద్వారా క్వైరీస్ని రన్ చేయబోతున్నాం. ఫంక్షన్ టు ఫైనల్లీ క్రియేట్ అవర్ టేబుల్. ఓకే. ప్రోగ్రామ్ టు క్రియేట్ టేబుల్
క్రియేట్ ఏ టేబుల్ ఇంటూ డేటాబేస్ యూజింగ్ పిహెచ్పి. సో ఈ టేబుల్ ఆల్రెడీ నేను ఈ కోడ్ ఆల్రెడీ నేను సేవ్ చేసుకుని ఉంచుకున్నాను. దాన్ని మీకు చూపిస్తాను. ఓపెన్ విత్ నోట్ ప్యాడ్. ఓకేనా? సో చూడండి. సో ఇక్కడ పిహెచ్పి అని ఓకే సర్వర్ ఆల్రెడీ మనం ప్రీవియస్గా చూసిన 2 ఎగ్జాంపుల్స్ ఏదైతే కోడ్ ఉందో అదంతా నేను ఈ 4 లైన్స్లో రాశాను. సర్వర్ అనేది లోకల్ హోస్ట్ అని, యూజర్ అంటే రూట్ అని, పాస్వర్డ్ అంటే బై డిఫాల్ట్ ఏది ఉండదు, అంటే రూట్కి ఎలాంటి పాస్వర్డ్ ఇవ్వలేదు మనం ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు. అండ్ డీబీ ఈజ్ ఈక్వల్ ఒకవేళ మీరు ఇస్తే ఆ పాస్వర్డ్ అనేది మీరు అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో డీబీ అంటే మై డీబీ. ఆల్రెడీ డేటాబేస్ క్రియేట్ అయిపోయింది, అందుకని మనం డేటాబేస్లో టేబుల్ అనేది ఇన్సర్ట్ చేస్తాం. సో డీబీ ఈజ్ ఈక్వల్ టు మై డీబీ. సో కనెక్షన్ అనేది మనం ఫస్ట్ కనెక్ట్ చేయాలి. సో కనెక్ట్ చేయడానికి MySQLi కనెక్ట్ అనే ఫంక్షన్ వాడతాం. ఏ ఫంక్షన్ వాడతాం కనెక్ట్ చేసుకోవడానికి? MySQLi కనెక్ట్ అనే మెథడ్ ద్వారా మనం కనెక్షన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. సో ఫస్ట్ సర్వర్ నేమ్, యూజర్ నేమ్, పాస్వర్డ్ అండ్ డీబీ. ఇందాక చెప్పాను కదా డీబీ అనేది పాస్ చేయలేదు, బట్ ఇప్పుడు పాస్ చేస్తున్నాం ఎందుకంటే డేటాబేస్ అనేది ఆల్రెడీ క్రియేట్ అయ్యి ఉంది కాబట్టి. సో అందులో మనం టేబుల్ని క్రియేట్ చేస్తున్నాం కాబట్టి డీబీ అన్నది 4th పారామీటర్గా మనం MySQLi కనెక్ట్ అనే ఫంక్షన్లో ఇస్తున్నాం అండి. సో తర్వాత SQL క్వైరీని మనం రాయాలి. సో క్రియేట్ టేబుల్ నేమ్ ఏంటి? ఎంప్లాయీ. సో ఫస్ట్ కాలమ్ నేమ్ ఏంటి? ఎంప్లాయీ నెంబర్. సో ఇంట్ అనేది డేటా టైప్ 3. నేమ్ అని ఇచ్చాం, వేర్కేర్ 30 అని ఇచ్చాం. శాలరీ అనేది ఇస్తున్నాం. సో తర్వాత డిపార్ట్మెంట్ నెంబరు. సో ఇలాగా మనం ఆల్రెడీ నేను DDL కమాండ్ యూస్ చేసి ఒక టేబుల్ని అయితే క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఆ టేబుల్ పేరేంటి? ఎంప్లాయీలో మీకు ఎన్ని కాలమ్స్ నేమ్ ఉన్నాయి? 1 2 3 4 ఫీల్డ్స్ని ఎంటర్ చేస్తున్నాను, 4 కాలమ్స్ ఎంటర్ చేస్తున్నాను. మీరు డేటా టైప్స్ అనేవి ఇవ్వాలి పక్కన. సో తర్వాత మనం SQL క్వైరీ అనే ఫంక్షన్ని కాల్ చేయాల్సి ఉంటుంది. MySQL క్వైరీ. ఈ రెండింటిని పాస్ చేయాలి. ఈ రెండింటిని కరెక్ట్గా ఉన్నాయో లేదో పాస్ చేయాలి. ఆ 2 పేర్లు ఏంటి? ఫస్ట్ కనెక్షన్ కరెక్ట్గా ఉందా లేదా, తర్వాత SQL క్వైరీ అన్నది కరెక్ట్గా ఉందా లేదా. ఈ 2 కరెక్ట్గా ఉంటే మీకు ట్రూ రిటర్న్ ఇస్తుంది. అప్పుడు ట్రూ రిటర్న్ ఇస్తే టేబుల్ ఎంప్లాయీ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అన్నది ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఎర్రర్ ఉంటే ఎర్రర్స్ ఇన్ క్రియేటింగ్ టేబుల్ అనేది ప్రింట్ అవుతుంది. సో తర్వాత మీరు ఆ పర్టికులర్ కనెక్షన్ని మీరు క్లోజ్ చేయాలి. త్రూ క్లోజ్ అనే మెథడ్ ద్వారా మీరు ఆ పర్టికులర్ రిసోర్స్ని క్లోజ్ చేయాలి. ఓకేనా? ఇందులో మీకు కొత్తగా వచ్చిన క్వైరీ ఏంటంటే MySQLi_query అనే ఫంక్షన్ మీకు కొత్తగా ఇంట్రడ్యూస్ అయింది. సో దీన్ని బట్టే మనం క్వైరీస్ని ఎగ్జిక్యూట్ చేస్తాం అనమాట. ఓకేనా? విల్ సి దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. బ్యాక్ వస్తే థర్డ్.php అని ఉంది కదా, దాన్ని ఒకసారి రన్ చేయండి. రన్ చేస్తే టేబుల్ ఎంప్లాయీ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని చూపించింది. ఇది రిఫ్లెక్ట్ అయిందో లేదో ఒకసారి మనం విజువల్గా చూద్దాం. సో ఇక్కడ MyDBలోకి వెళ్ళండి. MyDBలో మీకు ఎంప్లాయీ టేబుల్ ఉంది చూడండి, ఇక్కడ ఆల్రెడీ క్రియేట్ చేసాం. ఇప్పుడు చేయడం ద్వారా ఇప్పుడు క్రియేట్ అయింది ఇక్కడ. సో ఈ విధంగా మనం ఎంప్లాయీ టేబుల్ని క్రియేట్ చేసాం. దాంట్లో ఎలా ఇన్సర్ట్ చేయాలి, డేటాను ఎలా ఇన్సర్ట్ చేయాలనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.